ఆసనాల గురించి చెప్పండి. ఆసనము స్థిరం సుఖం ఆసనం. ఇది పతంజలి యోగ సూత్రం. స్థిరంగా సుఖంగా కూర్చునేటటువంటి ఆసనంలో కూర్చొని నువ్వు యోగం చేసుకో, ధ్యానం చేసుకో అని మనకి సాధారణమైన అర్థం. అది చాలా సాధారణమైన అర్థం. అది ఏ ఆసనంలో అయినా కూర్చో, స్థిరంగా సుఖంగా కూర్చునే కాసేపు స్థిరంగా సుఖంగా కూర్చుని ఆసనంలో కూర్చో. సుఖాసనం కావచ్చు, సిద్ధాసనం కావచ్చు, పద్మాసనం కావచ్చు. పద్మాసనంలో అంతసేపు స్థిరంగా మనం కూర్చోవడం అనేది సాధ్యం కాదు, చాలా సాధన కావాలి. సుఖాసనంలో కూర్చుంటే ఏమవుతుందంటే, రోజు అలాగే కూర్చుంటాం కాబట్టి కింద కూర్చుని అలవాటున్నటువంటి వాళ్ళు రోజు అలవాటైన ఆసనంలో కూర్చుంటే శరీరం కొంచెం తేలిగ్గా లైట్గా తీసుకుంటుంది మైండ్. కాబట్టి రికమెండెడ్ ఆసన ఫర్ ప్రాణాయామ ఆర్ ధ్యాన ఈజ్ సిద్ధాసన. సిద్ధాసనంలో ఉండటం కూర్చోవడం అనేటటువంటిది ఇట్స్ హైలీ రికమెండెడ్. సిద్ధ ఆసన. సిద్ధాసనంలో కొన్ని సంవత్సరాల పాటు కూర్చుంటే తప్ప ఆసనం సిద్ధించదు, అది రూల్. అది సో సిద్ధాసనంలో కూర్చుంటే ఏమవుతుంది అన్నట్లయితే, ఒక పాదం తాలూకు ఒక మడము అది యానస్ కింద భాగంలో ఉంటుంది, ఆ ప్రెషర్ ఇస్తుంది కాబట్టి. రెండవది పైన ఉంటుంది కాబట్టి యోగ సాధన చేసుకునేటప్పుడు ఏ చైతన్యం అయితే మనలో వస్తుంది అనుకుంటామో అది అధోముఖం పట్టకుండా ఊర్ధముఖం పట్టేలాగా ఏ మడమైతే మనం యానస్కి కింద పెట్టి పైన ఇంకోటి పెడతామో అది అడ్డుకుంటుంది. పట్టుకుని మూలాధారం దగ్గర ఉండే కుండలిని శక్తి ఉంటుంది కదా, అది ఊర్ధముఖం పడ్డానికి కూడా ఒక పుష్ ఇస్తుంది. అది సిద్ధాసనంలో ఉండే అడ్వాంటేజ్. అది అంటే ఇన్ యాన్ అని చైనీస్ థియరీ ఉంటుంది. అట్లా మనం కూడా మూల బంధం అని కొన్ని బంధాలు మనం ప్రాక్టీస్ చేస్తుంటారు హఠయోగంలో. ఇవేమీ ఎక్కర్ లేకుండా సిద్ధాసనంలో పర్ఫెక్ట్గా కూర్చోగలిగితే ఈ ఇనియాన్ థియరీ, చైనీస్ వాళ్ళది మూలబంధం ఎందుకు వేసుకోవాలి, ఇవన్నీ దాంట్లో ఫుల్ఫిల్ అయిపోతాయి. సో సిద్ధాసనం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. యాక్చువల్గా స్థిరం సుఖం ఆసనం అంటే ఎలా, ఆసనం అంటే అర్థం ఏంటంటే స్థిరంగా సుఖంగా భూమి మీద కూర్చోవడం ఒకటే అనేది కూడా కాకుండా మనం స్థిరంగా సుఖంగా కూడా ఆ బుద్ధిని కూడా నిలపడం కూడా మనకి చేత కావాలి. ఇది కాకుండా యోగులు అనేటువంటి వాడు, ఇది నెక్స్ట్ డైమెన్షన్ చెప్తున్నాను. యాక్చువల్గా ఇవాళ ఆ డైమెన్షన్స్కి వెళ్ళకూడదు అనుకున్నాను, కానీ ఇలా వచ్చింది కాబట్టి చెప్తున్నాను. యోగులు అనేటువంటి వాళ్ళు ఎక్కడో హిమాలయ గుహల్లోనో లేదా వింధ్యపర్వత గుహల్లోనో మరో గుహల్లోనో ఎక్కడో వాళ్ళు ఒక చోట కూర్చుంటారు, శరీరంతో ఒక చోట కూర్చుంటారు. శరీరం అక్కడే ఉంటుంది, వాళ్ళు ఎక్కడ తపస్సు చేసుకుంటారో మనకు తెలియదు. ఇది నెక్స్ట్ డైమెన్షన్ చెప్తున్నాను నేను. శరీరం అక్కడే హిమాలయాలోనే శరీరం ఉంటుంది, వాళ్ళు అక్కడ ఉన్నారో లేదో మనకు తెలియదు, శరీరం మాత్రం ఉంటుంది. వాళ్ళు ఏ ప్రాంతానికి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు తపస్సు చేసుకోవచ్చు. గంగోటికి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకోవచ్చు, వేరే గంగోటికి వెళ్ళి తపస్సు చేసుకోవచ్చు, లేదా మరో చోటుకి వెళ్ళి వాళ్ళు తపస్సు చేసుకోవచ్చు సుఖం శరీరంతో. ఆ సాధనలు మామూలు వాళ్ళకి సాధ్యం కావు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా స్థాయిలు ఉంటాయి. మనస్సు బంధించే స్థితిలో మాత్రమే మన కర్మబంధాలు మనల్ని బంధిస్తాయి. దాని నుంచి బయటపడేటటువంటి సాధనా క్రియల్లో మహాయోగులైనటువంటి వాళ్ళు ధ్యాన స్థితి అనేది ఎట్లా సాధించుకుంటారు, ఎక్కడ సాధించుకుంటారు అనేటటువంటిది ఒక డిఫరెంట్ సైన్స్. అది నేను హింటి చదువుతున్నాను. దీన్ని ఎంతవరకైనా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకెళ్ళొచ్చు, కానీ ఈవేళ మనం చాలా క్లుప్తంగా చెప్పుకుందాం అనుకుంటున్నాం. కాబట్టి స్థిరంగా సుఖంగా మనం కేసు కూర్చునే ఆసనం ఒకటే కాదు, యోగులు అనేటువంటి వాళ్ళు శరీరం అక్కడ పెట్టి వాళ్ళు ఎక్కడ ధ్యానం చేసుకుంటారు అనేది కూడా మనకు తెలియదు. అట్లాంటి ఒక ప్రక్రియ ఉంది సుమా యోగా ప్రక్రియలో. అది హయ్యర్ సైడ్ ఆఫ్ యోగాలోకి వెళ్ళినప్పుడు తెలుస్తుంది సుమా అని చెప్పి నేను ఆపేస్తున్నాను. అది నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇవాళ ముఖ్యంగా మనం మాట్లాడుకునే దాంట్లో నేను బాగా మీ అందరి మైండ్స్ని ఇంప్రెస్ చేయదలుచుకుంది ఏంటంటే, దేన్ని ఎవరు బాగా స్పెషలైజ్ చేసుకుంటారో వాళ్ళు దాని చుట్టూరా పెద్ద ప్రపంచాన్ని అంతా అల్లేస్తారు. మనకి సామాన్య సాధకుడికి ఏం చేయాలో ఎంతవరకు చేయాలో అర్థం కాదు. నిజానికి యోగా ఆసనాలు భౌతిక శరీరానికి ప్రాణమయ శరీరానికి సంబంధించినటువంటివి. అంటే భౌతిక శరీరంలో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేయడం గురించి కానీ,
రక్త ప్రసరణ సక్రమంగా జరగడం గురించి కానీ, ప్రాణస్పందనలు సక్రమంగా జరగడం గురించి కానీ, శరీరంలో ఏ అవయవాలు దేనికోసం అయితే ప్రకృతితో క్రియేట్ చేయబడ్డాయో అవన్నీ కూడా వాటి పనులు సక్రమంగా నిర్వర్తించుకోవడం గురించి ఒక సిస్టమ్ ఆల్రెడీ మనలో ఎస్టాబ్లిష్ అయి ఉంది. మనం దాన్ని తయారు చేసుకోలేము. అది మనం డిస్టర్బ్ చేసుకుని ఉంటాం. ఆ డిస్టర్బ్ చేసుకుని ఉన్నదాన్ని మళ్ళా పట్టుకొచ్చి ఒక మార్గంలోకి తెచ్చి, యోగంలోకి తెచ్చి ఏవి వాటి పనులు సక్రమంగా చేసుకోవడానికి కావాల్సినటువంటి ఒక శారీరకమైన సాధన యోగాసనాలు. అందులో చాలా సైన్స్ ఉంటుంది. వాత పిత్త శ్లేష్మాల్ అని మనకి 3 తత్వాలతో శరీర నిర్మాణం చేయబడి ఉంటుంది. సో కొన్ని శరీర తత్వాలలో శ్లేష్మం ఎక్కువ ఉంటుంది, కొన్ని శరీర తత్వాల్లో వాతం ఎక్కువ ఉంటుంది, కొన్ని శరీర తత్వాలలో పిత్తం ఎక్కువ ఉంటుంది. ఎవరైతే ఆసనాలు వేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు 100 ఆసనాలు వేసిన అవసరం లేదు. వాళ్ళు శారీరక ధర్మాన్ని అర్థం చేసుకుని, శారీరక తత్వాన్ని అర్థం చేసుకొని, వాళ్ళ వ్యక్తిగత శారీరక నిర్మాణాన్ని అర్థం చేసుకుని ఏ ఆసనాలు వేసుకుంటే సరిపోతాయి అనేటటువంటిది అది ఒక సైన్స్ ఉంటుంది. యోగా టీచర్కి 100% అనాటమీ అండ్ ఫిజియాలజీ తెలియాలి. ఇక్కడ నేర్చుకుని అక్కడ నేర్చుకుని అట్లాగా ఆసనాలు నేర్చుకుంటూ వెళ్ళిపోతే దాన్ని సైంటిఫిక్ యోగా అనరు. యోగా టీచర్కి అనాటమీ ఫిజియాలజీ తెలియాలి. ఎవరికి ఏ ఆసనాలు పనిచేస్తాయి, ఎవరు ఏ ఆసనాలు వేయకూడదు, ఎవరు ఏ ఆసనాలు వేయాలి అనేటటువంటి యోగా టీచర్ తెలియాలి. అలాంటి ఆయన దగ్గరే మనం క్లాసులు తీసుకోవాలి. నాకు తెలిసి 9 ఆసనాలు, ఇది 3x3, ఒక సెట్ 3, ఒక సెట్ 3, ఇంకో సెట్ 3, 9 ఆసనాలు. లేదండి మరీ 9 ఆసనాల 9 నిమిషాల్లో అయిపోతుంది కదా అనుకుంటే ఇంకొక సెట్ 3 ఆసనాలు, 4 సెట్స్ అంటే 12 ఆసనాలు. 4x3 వేసుకుంటే ఎలాంటి ఆరోగ్య పరిస్థితుల్లో అయినా ఆరోగ్యాన్ని సక్రమంగా కాపాడుకోవడానికి ఆసనాలు చాలండి. ఆ 12 ఏంటి? ఆ శరీరతత్వాన్ని బట్టి మనం ప్రిస్క్రైబ్ చేయాలి. ఒకరికి ఒక శరీరతత్వం ఉంటుంది, దాన్ని బట్టి యోగా టీచర్ ప్రిస్క్రైబ్ చేసుకోవాలి. ముఖ్యంగా అందరూ ప్రాక్టీస్ చేయాల్సింది 100% వజ్రాసనం. అది ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయాలి. మోకాళ్ళ నొప్పులు ఉన్నటువంటి వాళ్ళు వజ్రాసనం వేయడానికి లేదు, వాళ్ళు వేయకూడదు. ఇది హెల్త్ కండిషన్స్ బట్టి ఆసనాలు మనం వెతుక్కోవాలి. భుజంగాసనం కంపల్సరీగా ప్రాక్టీస్ చేయాలి. ఇలాగా ఈ బెండ్ భుజంగాసనం వేయంగానే శలభాసనం ఈ బెండ్ ప్రాక్టీస్ చేయాలి. ఇలాగా ఈ రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ భుజంగాసనం భుజంగాసనం శలభాసనం వేసిన తర్వాత ధనురాసనం వేయాలి. 3వ సెట్గా తయారు చేసుకోవాలి. అట్లాగే వజ్రాసనం, యోగముద్ర లాంటివి, శశంగాసనం లాంటివి ఒక సెట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. పశ్చిమోత్తాసనం లాంటివి ఒక సెట్గా ప్రాక్టీస్ చేసుకోవాలి. వాళ్ళ ఆరోగ్య పరిస్థితులను బట్టి, వాళ్ళ శారీరక తత్వాన్ని బట్టి, వాళ్ళ శారీరకమైన సంసిద్ధతను బట్టి ఈ ప్రోగ్రాం యోగా టీచర్ తయారు చేసి పెట్టాలి. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ యోగాసనాలు వేసుకోవాలనే దానికన్నా కూడా ఒక 12 ఆసనాలు 9 ఆసనాలు దే ఆర్ మోర్ దాన్ ఇనఫ్. మనం వేసే యోగ ప్రదర్శనకి వాటికి కొన్ని 100 ఆసనాలు 70-50 ఆసనాలు వేసుకోవాలి తప్ప ఆరోగ్యానికి మాత్రం ఖచ్చితంగా 9 కానీ 12 ఆసనాలు సరిపోతాయి సుమా అని నేను చెప్తున్నాను.